సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి శుక్రుడు జన్మ రాశి యందు యోగిస్తూ ఉన్నారు. శనేశ్వరుని యొక్క బలం ఉన్నది. దశమం లగాయతు చంద్రుని యొక్క బలం, ఇది ప్రధానమైనటువంటి విషయం. 5 రోజుల పాటు పూర్తి స్థాయిలో చంద్రబలాన్ని పొందగలగడం అనేటువంటిది మామూలు విషయం కాదు. దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. కొన్ని స్థానాల్లో చంద్రుడు ఎంత పట్టుబడితే అంత పట్టుకు తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తాడు. ఈ వారం మకర రాశి వారు ఏదనుకుంటే ఆ ఫలితాన్ని ఇస్తాడు. ముఖ్యంగా వారం ప్రారంభంలో ఇస్తూ వారం మధ్య వరకు, అంటే దాదాపుగా బుధ గురువారాల వరకు చంద్రుని యొక్క సంచారం పరిపూర్ణంగా వీరికి యోగిస్తూ ఉన్నది. ఇది అద్భుతమైనటువంటి సమయము. అందువల్ల యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ. తల్లి తన పిల్లల్ని ఎలా రక్షిస్తుందో మకర రాశి వారిని చంద్రుడు అలా రక్షిస్తారు. ఇది చంద్రబలము. కాబట్టి మనో దౌర్బల్యాన్ని దూరం చేస్తూ, మానసిక సమస్యల్ని దూరం చేస్తూ, ఆర్థికాభివృద్ధిని కలగజేస్తూ, ఆరోగ్యాన్ని కలగజేస్తూ చక్కగా ముందుకు సాగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు అవకాశాన్ని ఇస్తుంది. అలాగే శనేశ్వరుడు తృతీయ భావమందు గొప్ప పట్టుదలని, ఆధ్యాత్మిక శక్తిని, అలాగే ధైర్యాన్ని, మరీ ముఖ్యంగా కష్టపడేటువంటి తత్వాన్ని ఇస్తాడు. సులభంగా కూర్చోకుండా, బద్ధకంతో కూర్చోకుండా ఎదరికి వెళ్ళేటువంటి పరిస్థితులకు అవకాశాన్ని కల్పిస్తాడు. అలాగే రాహు 2వ స్థానమందు యోగాన్ని కలిగిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఉన్నదల్లా కొంత బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళగలిగితే చక్కగా శనేశ్వరుని యొక్క ప్రేరణ వల్ల మీకు డబ్బు వస్తుంది. అందువల్ల చూడండి, మకర రాశిలో ఈ వారంలో ఎక్కువ లాభపడేటువంటి వారు ఐరన్ వ్యాపారస్తులు, ఆయిల్ వ్యాపారస్తులు, నువ్వుల వ్యాపారస్తులు, లేదా నల్లటి మట్టి పండించేటువంటి వారు, పొగాకు, తేయాకు లేదా నల్లటి పంటలు వేసేటువంటి వారు, వీరిలో ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి స్థితిగతుల వల్ల ఇందాక చెప్పుకున్నట్టు శుభ కార్యక్రమాలు జరుగుతాయి, లేదా వాటికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. అలాగే వాహనాల కొనుగోలు, వస్త్రములు లేదా ఆభరణములు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తాలూకు కొనుగోలు, అమ్మకాలు, ఇటువంటి విషయాలు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. సొంత ప్రాంతాలకు చేరుకోగలుగుతారు, సొంత బంధువులతోటి మాట్లాడగలుగుతారు. ఏ ప్రాంతానికి వెళ్ళడం వల్ల మీకు మానసిక ప్రశాంతత వస్తుందో అటువంటి ప్రాంతానికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండాలి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.